శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి మంగళాశాసనములతో హనుమాన్ చాలీసా ఏ విధంగా లోకంలో ప్రాచుర్యంలోకి వచ్చిందనేటటువంటి విషయాన్ని కూడా ఆ యొక్క ప్రయత్నాన్ని భగవంతుని యొక్క సన్నిధిలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. పూర్వం మనకి తులసీదాసు గారు ఉత్తర కాశీలో చక్కగా ఒక గ్రామంలో రామాయణ ప్రవచనాన్ని చక్కగా సాగిస్తూ ఉన్నారు. అయితే ఆ రామాయణ ప్రవచనం ఎప్పుడైతే జరుగుతూ ఉందో అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చక్కగా వచ్చేసి ఆ యొక్క రామాయణ ప్రవచనాన్ని చక్కగా వింటున్నారు. అయితే మనకు ఒక నియమం ఉంది. రామాయణ ప్రవచనం కానీ రామాయణ పారాయణ కానీ రాముడికి సంబంధించినటువంటి ఏ యొక్క కార్యక్రమమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమమైన జరుగుతున్నటువంటి సమయంలో ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో మనం కనుక ఉన్నట్లయితే అది ఆ పూర్తిగా అయిపోయేంత వరకు ఉండాల్సినటువంటి నియమం ఒకటి ఉంది. అలాగే ఆ ప్రవచనం జరుగుతూ ఉంది. ఈలోగా ఒక ఆవిడ ఎవరో బయట నుంచి ఒక ఆవిడ వచ్చేసి ఆ మధ్యలో కూర్చున్నట్టు ఆ ప్రవచనం మధ్యలో ఉన్నటువంటి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ యొక్క భర్త గారు పరమపదించారు అని చెప్పేసి ఆవిడకు చెప్పడం జరిగింది. గుక్కెడు దుఃఖంతో ఆవిడ అలాగే ఉంది. మరి ఏం చేయాలి? ఆ స్వామి ప్రవచనాన్ని మధ్యలో ఆపేసి తను ఆవిడ వెళ్ళడానికి కుదరదు. అలాగే కూర్చుండిపోయింది. ప్రవచనం అయిపోయింది. ప్రవచనం అయ్యాక ఆ తులసీదాసు గారు అందరినీ ఆశీర్వదిస్తూ అందరికీ ఫలాల్ని అందిస్తూ ఉన్నారట. ఈవిడ వలవల ఏడుస్తూ ఆవిడ కొంగుని ఆ తులసీదాసు దగ్గర పెట్టిందట. ఆ తులసీదాసు గారు ఆ యొక్క ప్రసాదాన్ని, రాముని యొక్క ప్రసాదాన్ని ఆవిడ యొక్క కొంగులో వేస్తూ దీర్ఘ సుమంగళీ భవ అన్నారట. ఎప్పుడైతే దీర్ఘ సుమంగళీ భవ అనగానే ఆవిడ చెప్పిందట విషయాన్ని. స్వామి, మా భర్త గారు ఇందాకనే పరమపదించారు, ఆ వార్త తెలిసింది. అయినా సరే ఈ యొక్క రామాయణ ప్రవచనం అయిపోయేంత వరకు నేను ఉన్నాను అని చెప్పేసి ఆవిడ చెప్పిందట. అయితే అప్పుడు తులసీదాసు గారు అన్న మాట ఏంటో తెలుసునా? రామో ద్విర్నాభిభాషతే. రాముడు రెండు మాటలు పలకడు, నా చేత రెండు మాటల్ని పలకనివ్వడు. ఎందుకు అనంటే రాము ధర్మ విగ్రహవాన్. రాముడు ధర్మానికి ప్రతీక. రాముడు పలికించినటువంటి ఈ మాట పుల్లుపో తల్లి, నువ్వు మీ భర్త గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో 3 సార్లు శ్రీరామ మంత్రాన్ని చెప్పమ్మా అన్నారు. శ్రీరామ జయరామ జయ జయరామ అనేటటువంటి మంత్రాన్ని 3 మార్లు పలుకు అని చెప్పేసి అన్నారట. అదే విశ్వాసంతో ఆవిడ వెళ్ళి చక్కగా ఆ యొక్క రామమంత్రాన్ని చెప్పింది. శ్రీరామ జయరామ జయ జయరామ అనేటటువంటి మంత్రాన్ని పలికిందట. అతను లేచి కూర్చున్నట్ట. ఈ విషయాన్ని అందరూ గమనిస్తూ ఉన్నారట. అక్కడ ఉన్నటువంటి ఎప్పుడు సుల్తాన్లో పరిపాలించేటటువంటి కాలం కనుక ఆ సుల్తాన్ల యొక్క భటులు అక్కడ ఉండి చూశారట. ఈయనెవరో తులసీదాసు ఏది చెప్తే అది అవుతుంది, చనిపోయినటువంటి వారిని కూడా బ్రతికిస్తున్నారు అని చెప్పేసి ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క సుల్తాను ప్రభువుకి చెప్పడం జరిగిందట. ఆ సుల్తాను వెంటనే తులసీదాస్ గారిని పిలిచి ఏదో ఒక జీవి యొక్క శవాన్ని తీసుకొని వచ్చి, దీన్ని మీ రాముడు నిజమైనటువంటి వాడే అయితే, నీ యొక్క రాముడు చక్కగా ఉన్నటువంటి వాడే అయితే, నీ రాముని యొక్క నిదర్శనం నిజమే అయితే ఈ యొక్క చనిపోయినటువంటి జీవిని బ్రతికించు అని అన్నట. లేకపోతే నీ యొక్క ప్రాణాన్ని తీసేస్తాను అని అన్నారట. అప్పుడు ఆ యొక్క తులసీదాసు గారు ఒకటే మాట అన్నారట. రాముని యొక్క నామాన్ని ఈ తుచ్చమైనటువంటి వాటికి నేను వాడను అని చెప్పేసి అన్నట. అంటే ఇక దానికి కోపగించినటువంటి ఆ సుల్తాను ఆ యొక్క భటులకు చెప్పి ఇతన్ని చంపివేయవలసింది అని అన్నట. ఆ సమయంలో ఆ భటులు ఇతన్ని చంపడానికి వచ్చేటటువంటి సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, గుంపులుగా వచ్చాయట.
వానర ముఖం అంతా వచ్చేసి అక్కడ రాజ్యసభలో ఉన్నటువంటి అందరినీ, మంత్రుల్ని, అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరినీ కూడా చంద్రవందర చేశాయట ఆ వానర మూకలన్నీ కూడా. అలాగే అక్కడ ఉన్నటువంటి రాజు సుల్తాను పరిగెట్టిపోయి ఆయన దర్బార్లోకి వెళ్ళి తలుపేసుకున్నట్ట. ఎప్పుడైతే ఆ తలుపేసుకున్న లోపలికి కూడా వెళ్ళి వానర మూకలు అన్నీ కూడా అతన్ని చీల్చి చెండాడాయట. తర్వాత ఇదంతా అయిపోయి ఆ వానర ముఖంతా వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క పెద్ద వానరం ఒకటి నడుచుకుంటూ వెళ్తుందట. దాన్ని గమనించినటువంటి తులసీదాసు గారు వెళ్ళి ఆ యొక్క వానరం యొక్క పాదాలను పట్టుకొని, హనుమ, నన్ను కాపాడడానికి ఈ రూపంలో వచ్చావా అని చెప్పి అప్పుడు ఆ యొక్క హనుమాన్ చాలీసాని చక్కగా పారాయణం చేశాట. ఈ లోకంలో ఎవరైతే ఆపదలు సంభవించినటువంటి సమయంలో తప్పకుండా హనుమాన్ చాలీసాని కనుక పారాయణం చేయగలిగినట్లయితే ఆయా స్వామి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అని తులసీదాసు గారు మనకి నిరూపించినటువంటి సమయం. ప్రియ భగవద్బంధువులారా, మీ యొక్క జాతక సమస్యలకు ఆ యొక్క పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం, పుట్టిన గ్రామాన్ని, పుట్టిన స్వస్థలాన్ని తెలియచేసినట్లయితే మీకు లగ్న కుండలిని పరిశీలించి సమస్త జాతకమును పరిశీలించి చెప్పబడును. ఇంకా అంతేకాకుండా గృహప్రవేశములు, సమస్త వివాహాది శుభకార్యములన్నింటికి కూడా సంప్రదించండి. రాము రామానుజాచార్య. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.